హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. అర్షద్ వర్సి అనే బాలీవుడ్ యాక్టర్. ఆయన వెల్ నోన్ యాక్టర్. బట్ ఆయన రీసెంట్ టైంలో ఒక ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఒక సంచలనమైన మాట, ఒక వ్యాఖ్య చేశారు అబౌట్ ప్రభాస్ గారి గురించి. ఆయన క్యారెక్టర్ కల్కిలో జోకర్ లాగా ఉంది అన్నారు. ఈవెన్ సినిమా బాగలేదని చెప్తే ఓకే, ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి. బట్ ప్రభాస్ గారిని టార్గెటెడ్గా కావాలనే ఆయన ఎదుగుదలని ఓర్వలేక ఇలా మాట్లాడారు అని ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ ఫైర్ అయ్యారు. అండ్ దీనికి తోడు నాని గారు కూడా ప్రభాస్ గారికి సపోర్ట్ చేస్తూ అర్షద్ వర్సి గారి పైన ఒక చిన్న కామెంట్ అయితే చేశారు. ఆయనకి లైఫ్లో వచ్చిన పబ్లిసిటీ ప్రభాస్ గారి వల్లే, ఈ ఇన్సిడెంట్ వల్లే అని అన్నారు. సో దీనివల్ల నాని గారు అట్ ద సేమ్ టైం ప్రభాస్ గారు ఇలా కాంట్రవర్సీకి గురై ట్రోల్స్ కూడా గురవుతున్నారు. ఇంక్లూడింగ్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్, అసలు వాళ్ళ ఎజెండా ఏంటి, ప్రభాస్ గారి మీద నిజంగా ఎందుకు అంత టార్గెటెడ్గా మాట్లాడాల్సింది, దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. విన్నారు కదా అర్షద్ వర్సి కామెంట్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రకాష్ రాజు, రావు రమేష్, ఇంకా సుబ్బరాజు, అజయ్, అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కొంచెం మంచి మంచి క్యారెక్టర్స్ వేసేవాళ్ళు. మన శ్రీహరి గారు, ఈ టైప్ ఆర్టిస్టులు మనకి ఎలా ఉండారో బాలీవుడ్లో ఈ అబ్బాయి అలాగా. మున్నాబాయిలో సపోర్టింగ్ రోల్ తను చేశాడు. ఇక్కడ మన శ్రీకాంత్కి ఇచ్చారు ఆ రోల్ యాక్చువల్లీ. సో అలా కొంచెం అందరికీ బాగానే తెలుసు. హర్షద్ మంచి నటుడే, ఎప్పటి నుంచో బాలీవుడ్లో ఉన్నాడు. ఈయన ఒకరోజు ఆనందం తట్టుకోలేక కల్కి సినిమా చూశాడు. సరే వెళ్ళాడు కదా, చూశాడు, మొత్తం చూశాడు వచ్చాడు. నీ అభిప్రాయం చెప్పండి అని ఎవరు అడగాలి ఆయన్ని. ఆయనంతటా ఆయనే నా అభిప్రాయం ఇది అని చెప్పుకున్నాడు. ఏమని చెప్పావు పోనీ అంటే, నేను కల్కి ఇప్పుడే చూసొచ్చాను. అమితాబ్ బచ్చన్ గారు ఈ వయసులో కూడా అలాంటి ఫీట్లు చేయడం నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సరే పొగిడావు. నాకు దీంట్లో ప్రభాస్ని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నాకు ఎంతో ఒక జోకర్ లాగా అనిపించింది. అంటే అంత పెద్ద సినిమాలో పెద్ద ఏదో ఉంటుంది అనుకుంటే అందరూ ఉన్నారు ప్రభాస్ తప్ప. నాకెందుకో ఇది నచ్చలేదు. ఒక ప్రభాస్ అభిమానిగా చెప్తున్నా అన్నట్లుగా ఆయన పాజిటివ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ, అంటే మా బాలీవుడ్ హీరోలు 80 ఏళ్ళు వచ్చినా రింగులు తిప్పుకుంటూ అటు ఇటు ఎగిరి దొరకగలరు. మీ టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో పేరు వచ్చినా సరే, 2000 కోట్లు 3000 కోట్లు తీసుకున్నా సరే, మీ మొహాలకి అదేంటిది చేత కాదు అన్నట్లుగా ఆయన వ్యాఖ్య ఒకటి ఉంది. యాక్చువల్గా అలాగే ప్రొజెక్ట్ చేయబడింది బేసిక్గా. దీన్ని స్టార్టింగ్లో చూసినప్పుడు చాలామంది ఫస్ట్ నాగశ్విన్ అన్నారు. ఏమయ్యా నాగశ్విన్, నువ్వు ఓమ్ రౌత్ అంటే అక్కడోడు కాబట్టి ఏదో పాడు చేసి పెట్టాడు, నువ్వు ఇక్కడోడివే కదా, నీకు వీళ్ళందరూ ఎక్కువయ్యారా మనోడి కంటే, నీకు నిన్ను నమ్మి ఇన్ని రోజులు డేట్లు ఇచ్చాడు, పైగా నువ్వు బాలీవుడ్ హీరోయిన్ని తీసుకొచ్చావు, ఆమెని హీరో కంట కడతావా అంటే ఆమెను అమితాబ్ కంట కట్టావు, సంరక్షిస్తున్నాడు అన్నట్లుగా. హీరో ఏమో ఆవిడని ఏదో చేయడానికి వెళ్తున్నట్టుగా చూపించావు. ఆ హీరోయిజాన్ని కూడా సగం విలనిజంతో ముడిపెట్టావు. ఇవన్నీ నీకు ఎందుకు కావాలని చేసావా, ఇలా చేసావా అలా చేసావా అని అడిగితే ఆయన సమాధానం ఏంటంటే, నేను కల్కిని చూపించాలనుకున్నాను, నేను చెప్పాలనుకున్నది ఇది ఒక యూనివర్స్, ఇంకా బోల్డ్ పార్ట్లు ఉన్నాయి, నువ్వు సగమే చూసి దాన్ని ఎందుకు డిసైడ్ చేస్తావు అన్నట్లుగా ఆయన వెర్షన్. సరే పోనీలే, సగమే చూశారు, ఇంకా ఉంటుంది. రాబోయే రోజుల్లో విజయ్ దేవరకొండ సెంట్రిక్ కూడా ఒక సినిమా తీస్తాడేమో తెలియదు, లేదా విజయ్ దేవరకొండ వర్సెస్ ప్రభాస్ లాగా ఒక ఫైట్ పెట్టుకుంటాడో లేదా. అప్పట్లో మన కృష్ణార్జున యుద్ధం, వీరాంజన ఇట్లా ఏమో ఉంటాయి కదా ఇద్దరి సెంట్రిక్స్, అట్లా ఏమన్నా తీస్తావేమో చూద్దాంలే అని అనుకున్నారు. వదిలేద్దాం నాగశ్విన్ గురించి. అండ్ నెక్స్ట్, అండ్ హీఈస్ అ వెరీ ప్యాషనేటెడ్ డైరెక్టర్, మనకు తెలిసిన విషయమే. సో తన గురించి ఏం మాట్లాడడానికి లేదు. అంటే కావాలని అయితే ఇట్లా మన హీరోలని పాడు చేసే మెంటాలిటీ అయితే కాదండి, అది తెలుసు మనకి. సో కథ ప్రకారంగా అతను వెళ్ళాడు. అతను అనుకున్న వెర్షన్లో నువ్వు కథ చూస్తే తను ఆ క్యారెక్టర్స్ న్యాయం చేసినట్టే అనిపించింది. బట్ నాకు అయితే మన వాళ్ళకి ఏంటంటే ప్రభాస్ సినిమా అని చూసాం, కానీ ఇలా అనిపించింది. అదే నువ్వు ప్రభాస్ సినిమా అని కాకుండా కల్కి అనే ఒక సినిమా వస్తుంది, దీంట్లో అమితాబ్ బచ్చన్, ప్రభాస్ అండ్ దీపికా పదుకొనే, కమల్ హాసన్ నలుగురిని ఒకలాగా చూపిస్తాలనుకుంటున్నాను, ఎవరి వెర్షన్ వాళ్ళదే అని ముందే నువ్వు చెప్పుంటే ఈ ఫీలింగ్ వచ్చేది కాదు. ప్రభాస్ కల్కి బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఆరేంజ్ కల్కి అనగానే ఆ ఎక్స్పెక్టేషన్స్ అక్కడ పెట్టుకున్న తర్వాత నువ్వు దించేసావు. పోనీ ఆ ప్రభాస్ నన్నా సోలో హీరోగా చూపించావంటే ఆయనకి చిట్టి సహాయం చేయందా, బుజ్జి సహాయం చేయకపోతే సగం ఆయన తేలిపోయే క్యారెక్టర్ ఇచ్చావు. అంటే ఆయన హీరోయిజం లో కూడా
ఒక 50%, 70%, 40% ఇంకో సపోర్టింగ్ క్యారెక్టర్ ఉంది. సో ఇట్లా ఓ రకంగా వెళ్ళింది బేసికలీ. సరే ఏదేమైనప్పటికీ మొత్తానికైతే ఆయన ఏదో అనుకొని తీశాడు. తను యాంగిల్లో చూసుకుంటే మేబీ అది కరెక్టేనేమో. మన అంచనాలు అనవసరంగా ఎక్కువ పెట్టుకొని దాన్ని చూసినందుకు సాటిస్ఫై అవ్వలేదేమో. బట్ కర్ణ అని రివీల్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ సాటిస్ఫై అయినట్టు అయ్యారు అందరూ అయ్యారు. పార్ట్ 2లో ఏదో ఉంటది అని అనుకున్నారు, కానీ ఇప్పటికీ చాలా మంది పార్ట్ 1 గురించి ఆ 2లు 3లు ఎప్పుడు వస్తాయి ఏమైందో నాకు తెలియదు, మాకు అవసరం లేదు. నేను 500 పెట్టుకొని సినిమాకి వెళ్ళాను, నాకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఆ సినిమా నచ్చాలి అని అనుకున్నారు. ఈ ఫీలింగ్ ని కూడా నేను సమర్థిస్తా. ఎందుకంటే ఇప్పుడు 500 కోట్లు పెట్టి ఇండియన్ 2 తీసావు, నువ్వు సినిమా అంతా చెప్పి క్లైమాక్స్ లేదు ఈ సినిమాకి, నేను ఇంకెప్పుడన్నా చెప్పుకుంటా పోండి ఇళ్ళకి అంటే ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు? క్లైమాక్స్ లేకుండా నువ్వు ఒక దగ్గర స్టార్ట్ చేసావంటే హ్యాపీగా ఎండ్ చేయదాన్ని, చిన్న క్లూ వదులు, దానికోసం పార్ట్ 2కి వస్తారు. నువ్వు సగం లేదా ముందే చెప్పు, నేను సగమే చెప్తున్నాను దీంట్లో, ఇది ఇంకా కొనసాగింపు. పొన్నియిన్ సెల్వన్ అలాగే చెప్పాడు మణిరత్నం, ఇది 2 పార్ట్స్ అండి, మీరు చూసేది హాఫే. రక్త చరిత్ర కూడా అలాగే చెప్పాడు వర్మ, ఇది 2 పార్ట్స్ ఉంటుందండి, మీరు చూసేది హాఫే అని. కొన్ని వారాలు నెలల విడిదిలో వాళ్ళ 2 విడుదల చేసుకున్నారు. అలా చెప్పాల్సింది, అలా కూడా చెప్పాల. కల్కి చూస్తే అలా ఉంటుంది. కల్కి అంటే ఈ టైప్ ఆఫ్ హైప్, అంటే సోలో సినిమాకి పెంచాల్సిన హైప్ని పెంచి సగం సినిమా చూపించేసరికి జనాలకి నచ్చల. దే హ్యావ్ టు సాటిస్ఫై అంతే. నువ్వు ముందే ఇది 3-4 పార్ట్స్ ఉంటుంది, ఫస్ట్ పార్ట్లో మేము కొంచెమే చెప్తాము, మీరు జస్ట్ అలా చూడండి అని నువ్వు అలా వదిలేసినా కూడా కొంచెమే చెప్తా అన్నాడు కదా, అవును కొంచెమే చెప్పినా బాగానే చెప్పాడు అనుకుంటారు. అలా కాకుండా మొత్తం ఇందులోనే చెప్పాను అన్నట్టుగా నువ్వు ప్రొజెక్ట్ చేసి కొంచెమే చెప్తే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. ఇప్పటికీ వాళ్ళ పాప మా స్టోరీలోకి తీసుకెళ్ళడం కోసం ఒక 2 పార్ట్లు ముందు కార్టూన్ రిలీజ్ చేశారు అన్ని. నేను తీసుకెళ్ళడానికి కూడా ఆయన చాలా కష్టపడ్డాడు. సరే ఇవన్నీ వదిలేసి హర్షద్ వర్షి దగ్గరికి వెళ్దాం. ఆయన అభిప్రాయాన్ని ఆయన అలా చెప్పుకున్నాడు. సో ఎప్పుడైతే దీన్ని ఏం చేశారంటే ఆయన మొత్తం అభిప్రాయాన్ని విన్న వాళ్ళు కూడా కొంతమంది అవునులే మాకు కూడా అట్లాగే అనిపించింది, మేము కూడా ఇలాగే ఉన్నామని ఏకీపించే వాళ్ళు ఉన్నారు. మా హీరోని ఇలా ఎందుకు అంటావు, నువ్వు ఏదో అక్కసు వెళ్ళగక్కుతున్నావని విమర్శించే వాళ్ళు ఉన్నారు. 50-50 ఉంది దీంట్లో. కానీ దీన్ని ఏం చేశారు మన వాళ్ళు ఇంకా క్రిస్పీగా, ప్రభాస్ జోకర్లా ఉన్నాడు, ప్రభాస్ జోకర్లా అక్కడికక్కడ కట్ చేశారు. అది వైరల్ అయ్యేసరికి దాన్ని చూసిన నాని అలా ఎందుకు అంటారండి ఇది తప్పు కదా అని రియాక్ట్ అయ్యాడు. దాన్ని చూసిన మంచు విష్ణు అక్కడికి ఉత్తరాలు కూడా రాశాడు, మా హీరోని ఇలా అనడం చాలా తప్పు, మీరు మాట వెనక్కి తీసుకోండి అని చెప్పేసి. సో ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు నానికి ఆ ఫుల్ వెర్షన్ విన్నాడు. ఈ సినిమా సరిపోదా శనివారం అనే సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు అనమాట. అక్కడ వెళ్ళి ఆ మీడియాతో మాట్లాడి నేను హర్షద్ వర్షి గురించి మాట్లాడిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను, ఆయన అభిప్రాయం చెప్పుకున్నాడు, నేను సగం మాత్రమే విన్నాను, పూర్తిగా వినలేదు. పూర్తిగా విన్న తర్వాత నాకు అనిపించింది అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, కానీ మా హీరోల గురించి మాత్రం తప్పు మాట్లాడితే నేను రియాక్ట్ అవుతాను, కానీ ఆయన అభిప్రాయం చెప్పుకోవడం లాగా ఆయన రైట్ ఆయనకుంది, నేను దీని గురించి ఏం మాట్లాడలేను అని అన్నారు. దీన్ని కూడా చాలా మంది నాని అక్కడికి వెళ్ళగానే ఆయన సినిమా ప్రమోషన్ కోసం బాలీవుడ్ వాళ్ళని మళ్ళీ పోక్ చేసే ఇది చేశాడు, అంటే లైక్ ప్యాంపర్ చేసే సిచ్యువేషన్ చేస్తున్నాడు అని కొంతమంది విమర్శిస్తున్నారు. అలాగే మంచు విష్ణు కూడా వాళ్ళ నోటీసులు పంపారు, వార్నింగ్, బాబు పూర్తిగా వినండి, మా వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనలేదు, ఆయన కరెక్ట్గానే అన్నాడు, ఆయన భావం ఆయన చెప్పుకున్నాడు అని వాళ్ళు. ఈ ఫైట్ కొనసాగుతానే ఉంది. కానీ ఓవరాల్గా ఒకటి మాత్రం వాస్తవం, అది హర్షద్ వర్షి అయినా ఇంకేదన్నా వర్షి అయినా సరే, ఒక హీరో గురించి పాన్ ఇండియా, ఇప్పుడు తన క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక హీరో గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నాలుగు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఏమనాలి, నాకు ఈ ప్రభాస్ క్యారెక్టర్ కంటే అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్నే బాగా చూపించారండి, నేను ప్రభాస్ క్యారెక్టర్లో సాటిస్ఫై అవ్వలేదంటే పర్లేదు, కానీ నువ్వు దాన్ని ఒక జోకర్తోనో లేకపోతే ఇంకేమన్నాతోనో పోల్చుతున్నావు చూడు, ఆ పోల్చడం తప్పు. చేత పోల్చాల్సిన అవసరంలా, హీఈస్ నాట్ ఏ జోకర్. అంటే దాంట్లో ఏమన్నా తను పప్పెట్ షోలో ఏమైనా చేశాడా, బఫూన్ లాగా ఏమైనా చేశాడా, ముక్కుకి రెడ్ కలర్ దొండపండు పెట్టుకొని ఇంకేమైనా చేశాడా, ఏం లేదే. లేదా జోకర్ సినిమా లాగా ఏమైనా మేకప్ వేసుకున్నాడా? ప్రభాస్ క్యారెక్టర్ నన్ను సాటిస్ఫై చేయలేదు. ఆ RRR టైంలో కూడా ఎన్టీఆర్ని అలాగే అన్నారు, జోకర్ గీకర్ అని ఎవరు అనలా, బ్రోకరు జోకర్ అని అనలా. ఏమన్నారు, ఆయన ఎక్కువ చూపించారు, ఇన్ని తక్కువ చూపించారండి, మాకు సాటిస్ఫాక్షన్ లేదండి అని చెప్పి డైరెక్టర్ని అన్నారు. లేదు ఈ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆయన ఏదో చెప్పుకొచ్చాడు. తర్వాత ఎప్పుడైతే ఆస్కార్స్ నామినేషన్స్కి ఎన్టీఆర్ని స్వీకరించిందో అప్పుడు సాటిస్ఫై అయిపోయారు. అంతేగా, ఆయన క్యారెక్టర్ ఎక్కువ ఉందని వీళ్ళు చెప్పినా ఆయన స్వీకరించాల. ఆస్కార్స్లో ఎన్టీఆర్నే నామినేట్ చేసుకున్నారు వాళ్ళు. అఫ్కోర్స్ అవార్డు వచ్చినా రాకుండా తర్వాత సంగతి, బట్ నామినేట్ చేశారు. ఇలా అప్పుడు సాటిస్ఫై అయ్యారు కరెక్ట్. ఇక ప్రభాస్ క్యారెక్టర్ని కూడా
వీళ్ళు సాటిస్ఫై అవుతారు. కానీ ఎప్పుడైనా సరే ఒక దాంతో పోల్చొద్దు. అట్లా ఉంది, దానిలాగా ఉంది, అలా నాకు అనిపించింది చెప్పకూడదు. నీకు అనవసరం అది. నీకు నచ్చిందా చెప్పు, నచ్చలేదా చెప్పు. ఎప్పుడైనా సరే ఈవెన్ సినిమాల గురించి కూడా చాలా మంది మాట్లాడతారు, ఇది బాగాలేదు అంటాడు. నువ్వెవడరా చెప్పడానికి అది బాగుంది బాగాలేదని? అంతే కదా, నీకు నచ్చిందా నచ్చలేదా చెప్పు. నేను యాక్సెప్ట్ చేస్తాను నీకు నచ్చలేదు అంటే. మేబీ నీకు అర్థం కాక నచ్చకపోయి ఉండొచ్చు, ఆ విజువల్స్ నీ కళ్ళకి ఈ జిగేల్లా కొట్టుండొచ్చు, లేకపోతే వాళ్ళ నటన నువ్వు ఇంకా బాగుంటే బాగుండు అనిపించవచ్చు. దట్స్ ఓకే. స్పాట్లోనే స్టోరీ హీరో క్యారెక్టరైజేషన్ ని ఇలా అంటే జడ్జి చేయడం అంతవరకు కరెక్ట్? అసలు సెకండ్ పార్ట్ వరకు వెయిట్ చేయాలి కదా. నా పుష్ప కూడా అంతే కదా, సేమ్. ఎవరిదైనా సరే ఫస్ట్ పార్ట్ లోనే ఎవరు కూడా దేన్ని జడ్జ్ చేయడానికి అవసరం లేదు. అండ్ ఈయన అర్షద్ వర్షి కూడా తన అభిప్రాయం చెప్పడంలో అసలు తప్పు లేదు. నేను కూడా ఆయన సమర్థిస్తా. ఆ విధానం ఏదైతే ఉందో నువ్వు ఒక దాంతో పోలుస్తున్నావు, అది గుర్తుపెట్టుకో. జోకర్లు, బ్రోకర్లు, ఇంకేదో, అది షుడ్ నాట్ డూ దట్. నీకు నచ్చలేదు, నేను యాక్సెప్ట్ చేస్తా. అవును, అమితాబ్ బచ్చన్ గారిని ఎక్కువ చూపించారు, ప్రభాస్ గారిని తక్కువ చూపించారు. నేను ప్రభాస్ అనుకునే వెళ్ళాను, తీరా చూస్తే నాకు ప్రభాస్ తక్కువ కనపడ్డాడు, నేను ఊహించినంత కనపడలేదు. సే దట్, విల్ యాక్సెప్ట్. పోల్చకు దేంతో. అది అండ్ లాస్ట్ కన్క్లూజన్, ఒకవేళ ఆయన మాట్లాడాల్సి ఉంటే ముందు ఆదిపురుష్ గురించి మాట్లాడుంటే బాగుండేది అనిపించింది. బికాస్ వాళ్ళ బాలీవుడ్ డైరెక్టరే కదా, అంత పెట్టేది. అలా ఎందుకు మాట్లాడతారు? మన డైరెక్టర్ కదా మళ్ళీ. అందుకే అని చెప్పి ఆయన ఉద్దేశం అదే. మా హీరోలు 80 ఏళ్ళు వచ్చినా ఇలా ఉంటారు, మీ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో మేము పెద్ద స్టార్లు అని చెప్పుకుంటారు కానీ విషయం ఉండదు అన్నట్టుగానే అన్నాడు. ఉద్దేశం అదే యాక్చువల్గా చెప్పాలి అంటే. ఆయన సినిమా గురించి ఏమి అన్నా, లోపల అంతర్భాగంగా చెప్పింది అదే, లోపల నుంచి చెప్పాలి అంటే. రైట్, ఓకే. ఈ వీడియో చూస్తున్న ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఈ సంఘటనపై, ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. రైట్, మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.